సాతానులో ఉన్నదంతా అతిశయం, నాకంటే గొప్పవాడు లేడు అనేటువంటి స్థితి. ఇది ఎక్కడ కనబడింది అంటే, దేవుని సభాపర్వతం మీద నేనెందుకు కూర్చోకూడదు, నాకేం తక్కువ అనేటువంటి ఆలోచనే వాడిలో ఉన్నటువంటి గర్వం. అదే ఏం జరిగింది, ఏదేను తోటలో ఇది నిజమా అని అపవాది అవ్వమ్మ నోట్లో ఊదినటువంటి మాటతో పాటు ఇందులోకి వచ్చేసింది. వచ్చిందా రాలేదా? మనకు కూడా వచ్చేసిందా? అందరిలోనికి వచ్చింది. కనుక ఇది అనగగొట్టబడింది ఎప్పుడు అంటే సిలువ వైపు చూసినప్పుడు మాత్రమే అనగొట్టబడ్డాం. మోషే గారు అంత గొప్ప భక్తుడై ఉండి ఏమండి సకల విద్య ప్రవీణుడయ్యుండి నేను ఎంతటి వాడను అని ఎందుకు అన్నాడు? ఎప్పుడు అనగలిగాడు? మండుచూ ఉన్నటువంటి పొదలో ప్రభువును చూడగానే అయ్యో నా దేవుడు ఈలాగు నా కొరకు మండుచూ ఉన్నాడు గనుక నేను ఈ స్థితిలో ఉండగలిగాను అనేటువంటి సంగతి పూర్తి చేయండి. మోషే గారికి అర్థమైంది కనుక నేను ఎంతటి వాడినయ్యా అన్నాడు. నాకు తెలియక అడుగుతా, మోషే గారు నేను నోటి మాంద్యం గలవాడను అని ఎప్పుడన్నాడు కదా? అప్పుడు దాకా అప్పుడే వచ్చిందా నోటి మాంద్యం మోషే గారికి? యువరాజుగా ఉన్నప్పుడు నేను నోటి మాంద్యం గలవాడిని కదా, నేనెందుకు యువరాజు, నేనెట్ట యువరాజును అవుతాను అనుకోవచ్చుగా, అవునా? కనుక స్నేహితులారా గమనించండి, సంగతి ఏమిటి అంటే ఎన్ని బలహీనతలు కలిగిన వారైనా సిలువ వైపు చూడకపోతే దేవుడు అనుగ్రహించేటువంటి భాగ్యాన్ని మర్చిపోయి దేవుడు అనుగ్రహించేటువంటి భాగ్యాన్ని చూడలేరు గనుక సిలువను చూడకపోతే నేనే గొప్పవాడను అనేటువంటి అతిశయం అనేటువంటిది ప్రవేశించేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈరోజు మనం పీలుస్తున్న గాలైనా, మనం త్రాగుతున్న నీరైనా, మనం తింటున్నటువంటి ఆహారమైనా ఎవరిని బట్టి, దేనిని బట్టి అంటే మన బలాన్ని బట్టి కాదు, మనం చేస్తున్నటువంటి పనిపాటలను బట్టి కాదు. దేని బట్టో తెలుసా? ప్రభువు మన కొరకు సిలువ వేయబడుచూ ఉన్నారు గనుక మనం చేసేటువంటిది సఫలమవుతా ఉంది. అందుకే దైవజనులు ఏం రాశారు? అతడు చేయనదంతయు సఫలమగును. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. కనుక ఎవరు చేసేది అంటే సిలువ వైపు చూస్తూ ఆ ధ్యానములో ఉన్నటువంటి సంగతి. సరేలేండి, సంగతి ఏమిటి అంటే ఈ భయంకరమైనటువంటి శోధనలోనికి ఎప్పుడు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుందంటే, పూర్తి చేయండి, సిలువను చూడనప్పుడు. కానీ పేతురు ఎప్పుడైతే సిలువ వైపు చూశాడో అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. మీకేం చెప్తూ కొంచెం వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది అంటే, సిలువ దగ్గరే మన బడాయంతా బయటపడద్ది అని దైవజనులు చెప్పినటువంటి మాట. కాబట్టి స్నేహితులారా గమనించండి, తనలో ఉన్నటువంటి అపరాధాన్ని ఒప్పుకునేటువంటి మనస్సు పేతురికి ఎప్పుడు కలిగింది చెప్పండి? సిలువను చూసినప్పుడు. ఇక్కడికి వచ్చినటువంటి మీరైనా నేనైనా సరే, అవును నేను అపరాధిని అని ఎప్పుడు ఒప్పుకోగలుగుతాను తెలుసా? సిలువను చూసినప్పుడు. లేకపోతే ఏమంటాం? ఎంతమంది చేయట్లేదేంటి, ఇదేదన్నా పెద్ద అపరాధమా ఏంటి, దీనికే నేను ప్రభు దగ్గర క్షమాపణ అడగాల ఏంటి, నేనేం తప్పు చేశానేంటి అనేటువంటి ఈ మాటలన్నీ కూడా మనలో నుండి రావటానికి అవకాశం దొరుకుతుంది. ఎప్పుడైతే నిదానించి సిలువను చూడమో. కొంచెం నలుగురిలా కనబడాలి కదండి. ఇదంతా ఏంటి చెప్పండి? అతిశయం. నలుగురిలా కనబడితే గొప్ప సంగత. దేవుని ప్రక్కన దేవుని బిడ్డలాగా ఉండగలిగితే గొప్ప సంగత.
ఏం చెప్పండి? ఇంకెందుకు మెదులుతాయి నోరులు నాకు తెలియదేంటి, అవునా? కనుక స్నేహితులారా గమనించండి, మన కళ్ళ ముందు కనబడేటువంటి నలుగురు గొప్పవారా, మన యొక్క శరీర నేత్రాలకు కనబడనటువంటి దేవుడు గొప్పవాడా? అవునా? కనుక కనీసం దేవుని బిడ్డనై ఉండి పూర్తి చేయండి, దేవుడు ఉన్నట్టు కూడా ఉండకపోతే ఎలాగా అనేటువంటి ఆలోచన పూర్తి చేయండి. ఎప్పుడైనా కలుగుతుందంటారా? కనీసం సీఎం గారిలాగైనా పిఎం గారిలాగైనా ఉండకపోతే ఎట్లాగా అనేటువంటి ఆలోచన కలుగుతుందా, కలగట్లేదా? అవునా? స్నేహితులారా గమనించండి, ధనవంతుడిలాగా బలవంతుడిలాగా లోక సంబంధముగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళలాగా కనబడుట కొరకైనటువంటి ఆరాటము, దేవునిలాగా నేను ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఆరాటం ఎందుకు కలగటం లేదు అని అంటే సిలువ దగ్గరికి రావటం లేదు గనుక. గ్రహించండి, మీకు ఒక మాట చెప్పాలి. లోకములో చాలామంది ధనవంతులు ఉన్నట్లుగా బైబిల్ తెలియచేస్తూ ఉంది, ధనవంతులు బలవంతులు జ్ఞానవంతులు ఉన్నట్లుగా తెలియచేస్తూ ఉంది. వీరు దేవుని సరసకు వెళ్ళగలిగారా? ఇప్పుడు చెప్పండి. పర్వాలేదు, అది ఆఫ్ చేసి మీరు కూర్చోండి, పెద్దవాళ్ళ వ్యవహారం మనకెందుకు, కూర్చోండి. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఏం చెప్పాను నాన్న? లోక సంబంధమైనటువంటి ధనవంతులు బలవంతులు, లోకములో ధనవంతులుగా బలవంతులుగా జ్ఞానులుగా కనబడినటువంటి వారు కనీసం దేవుని సరసన కూర్చోవటానికి ఒక చిన్న అర్హత అయిన వాళ్ళకు ఉన్నట్లుగా కనబడిందా? లూకాసు వార్త 16వ అధ్యాయంలోనికి మీరు వెళ్ళినా ఏమండి, అలాగే ఆ న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలోనికి మీరు వెళ్ళినా ఏమండి, ఇంకా రాజుల 2వ గ్రంథములోనికి మీరు వెళ్ళినా, ఇక ఆ చరిత్ర అంతా ఇప్పుడు చెప్పడానికి సాధ్యపడదు. కానీ పిల్లరా, జ్ఞాని అయిన సొలొమోను కనబడతాడు, బలవంతుడైనటువంటి సంసోను కనబడతాడు, పూర్తి చేయండి. ధనవంతుడు కనబడతాడు, లూకాసు వార్త 16వ అధ్యాయములు. కనుక కనీసం దేవుని సరసకన్నా వెళ్ళేటువంటి స్థితి ఆ సమయానికి, ఏ సమయానికి అవి కలిగి ఉన్నవారుగా ఉండుట కొరకు జీవితాన్ని గడిపిన సంగతి. ఏ సమయానికి అవి ఉన్నటువంటి వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు కనీసం దేవుని ప్రక్కనన్న, కనీసం పరలోకపు గుమ్మములో అన్న అడుగు పెట్టేటువంటి స్థితిలో ఉన్నట్లుగా కనబడుతుందా? అనరు, ఒప్పుగళ్ళు అనరు. ఇంకెందుకు మన పోరాటం అంతా దానికోసం అయితే ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే ఎందుకు చెప్తాం సమాధానం, అవునా? కాబట్టి కనబడదు కదా స్నేహితులారా. మరి అలాగైతే కనీసం పూర్తి చేయండి, దేవుని దగ్గరికి వెళ్తున్నామని అంత తక్కువగా మనం కనబడితే ఎలాగా అనేటువంటి ఆ మనస్సు, దేవుని దగ్గరకు రాని మనుషుల దగ్గర మనం తక్కువ వాళ్ళంగా కనబడకూడదు అనేటువంటి మనస్సు ఎందుకు కలుగుతూ ఉంది? ఏమండి, సిలువను చూడకపోవటాన్ని బట్టి మాత్రమే ఏమవుతుంది చెప్పండి? మనం కూడా బడాయి కలిగినటువంటి వాళ్ళం అయిపోతున్నాం. ఏమైపోతున్నాం? మీరు బాగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరముతో ఉన్నంత కాలములో
లోకము దృష్టిలో గొప్పవాడుగా కనబడగోరువాడు ఏమండి పరలోకము దృష్టిలో అల్పుడుగా కనపడతాడన్నారు ప్రభు. కనుక ఎందుకంటే యేసు ప్రభు వారి శిష్యులు మనలో ఎవరు గొప్ప అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాగానే ప్రభు ఏమన్నారంటే, మీలో గొప్పవాడుగా ఉండాలి అనుకునేటువంటి వాడు అందరికంటే తక్కువవాడుగా ఉండాలి. ప్రభు చెప్పిన మాటలేనా ఇవి? స్వయంగా ప్రభు చెప్పిన మాటలే. పరలోకములో గొప్పవాడుగా కనబడబోవాడు భూలోకములో హీనుడుగాను దీనుడుగాను కనపడాలి. ఇంకొక మాట చెప్తాను, అయ్యగారు రాసిన చరణాన్ని బట్టి, ధీరుండై దీనుండై దారుణ్య పాపభా ఓ మోసెను సోదరా. కనుక దీనులుగా ఉంటేనే ధీరత్వము చూపించగలుగుతాం. భూలోకములో దీనులుగా ఉన్నటువంటి స్థితే ధీరత్వము అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి సిలువ వైపు చూడకపోతే ఏమయ్యే ప్రమాదం ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, మనలను మనం మోసం చేసుకునే ప్రమాదం ఉన్నది. సరే, పేతురు గారు పశ్చాత్తాపడ్డాడు అనే మాటల నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక తనలో ఏ అపరాధం ఉన్నదో అనేటువంటిది పేతురు గారికి ఎప్పుడు అర్థమైందో తెలుసా? అపరాధమును ఒప్పుకునే మనసు ఎప్పుడు వచ్చింది అంటే, ఏ మనసు? అపరాధమును ఒప్పుకునే మనస్సు. స్నేహితులారా గమనించండి, ఈ రీతిగా అపరాధమును ఒప్పుకునేటువంటి మనస్సు పేతురు గారికి సిలువ వైపు చూసినప్పుడు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 6వ వచనములో ఉంటుంది. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి. చాలండి, బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గురించి స్త్రీలైనటువంటి వారు శిష్యులకు తెలియచేసినప్పుడు అందరికంటే ముందుగా పరిగెత్తి సమాధిలోనికి దిగినవాడు పేతురు. సిలువ దగ్గరకు రాకముందేమో పూర్తి చేయండి, సమాధికి భయపడి పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. సిలువను ఎప్పుడైతే నిదానించి చూశాడో సమాధిలో దిగే అంత ధైర్యము పూర్తి చేయండి పేతురు గారికి వచ్చింది. కనుక స్నేహితులారా గమనించడానికి ప్రయత్నం చేయండి. సమాధి అని అనగానే వాస్తవానికి మానవ నైజాన్ని బట్టి భయము కలిగించేటువంటి స్థితి. కానీ ఈ సమాధిలోనికి ధైర్యముగా దిగేటువంటి ఆ గొప్ప ఏమనాలి దాన్ని శక్తి పేతురు గారికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సిలువ వేయబడినటువంటి ప్రభువు సమాధిలోనికి వెళ్ళి తిరిగి లేచాడు కదా, నేను కూడా సమాధిలోనికి వెళ్ళినప్పటికీ కూడా తిరిగి లేస్తాను అనేటువంటి విశ్వాసము కలిగింది. నా ప్రభువును ఈ సమాధి ఆపలేకపోయింది. ఈ సమాధిలోనికి దిగితే మట్టికి ఈ సమాధి నన్ను ఏం చేయగలుగుద్ది అనేటువంటి ధైర్యము కలిగింది. అర్థమవుతుందండి? కనుక స్నేహితులరా, సిలువ వైపు చూసినటువంటి సిలువలో పేతురు గారికి దొరికిన స్వస్థ ఏమిటి అంటే, తన అతిక్రమములను ఒప్పుకునేటువంటి స్వస్తి దొరికింది, మొదటి మాట. రెండవది, సమాధిని కూడా ధైర్యముగా చూడగలిగేటువంటి స్వస్తి, మంచి స్థితి దొరికింది అని మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే,
యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత అమ్మా యేసు సిమోను పేతురును చూసి, అమ్మా యోహాను కుమారుడైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అంతేనమ్మా. అందుకు పేతురు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని అనెను. 3 సార్లు ప్రభు ఆ మాట అడిగితే మూడోసారి ఏమన్నారు పేతురు గారు? నేను ప్రేమిస్తున్నాననే సంగతి నీకే తెలుసు కదా. చూసారా? కనుక ఒకప్పుడు ఆయన ఎవరో ఎరగను అనేటువంటి స్థితిలోనికి వెళ్ళినటువంటి పేతురు గారు మిగిలిన వారందరికంటే కూడా ప్రభువుని ఎక్కువగా ప్రేమించేటువంటి మంచి స్థితిలోనికి, స్వస్తి స్థితిలోనికి ఎప్పుడు రాగలిగారంటే సిలువను చూసినప్పుడు. అర్థమవుతుందండి? సిలువలో ప్రభువు తన కొరకు చేసినటువంటి కార్యాన్ని చూసినప్పుడు. ఇట్లా చూడండి, ఇక్కడికి వచ్చినటువంటి మన అందరి కొరకు కూడా, మనలో ఒక్కొక్కరి కొరకు ప్రభువు సిలువలో చేసినటువంటి కార్యాన్ని పిల్లరా నిదానించి మనం చూసిన రోజున అందరికంటే ఎక్కువ మనల్ని ప్రేమిస్తాం. అందరికంటే ఎక్కువ మనము ప్రభువును ప్రేమిస్తాం. ఏంటంట? అందరినీ ప్రేమించకూడదా? అందరినీ ప్రేమించవచ్చు, కానీ ప్రభువును అందరికంటే ఎక్కువ ప్రేమించాలి. అదే పేతురు గారు చేసిన పని. వారందరికంటే ఎక్కువగా ప్రేమించారు. కనుక సిలువను చూడకపోతే ప్రభువును సిలువ వేసేవారిని ప్రేమించే ప్రమాదం వస్తుంది. ప్రభువును సిలువ వేసేవారిని ప్రేమించింది ఎవరు? యూదా ఇస్కరియోత్. వాళ్ళు చెప్పినట్టు చేసేసాడు. డబ్బును ప్రేమించాడు. ఏమండి? వారి మాటకు లోబడినటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులరా, ఇప్పుడు ఒక మాట నన్ను అడగనివ్వండి. మనం ప్రేమిస్తున్న వారు ప్రభువును సిలువ వేస్తున్నవారా, లేదు ప్రభువును ప్రేమిస్తున్న వారిని ప్రేమిస్తున్నామా? ఖచ్చితంగా ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. స్నేహితులారా, గమనించండి. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి మనుషులందరినీ ప్రేమించాలి. కానీ ప్రభువును ప్రేమించినంతగా ఏమండి మరెవరిని ప్రేమించలేని ఆ గొప్ప స్థితి ఎప్పుడొస్తుందో తెలుసా? ప్రభువు మన కొరకు ఎంత కార్యం చేశారో ఎక్కడ కనబడుతుంది? సిలువలోనే కనబడుతుంది. అప్పుడు మాత్రమే పిల్లరా ప్రభువుని అందరికంటే ఎక్కువ ప్రేమించినటువంటి స్థితిలో దొరుకుద్ది. ఇటు చూడండి, ప్రభువుని అందరికంటే ఎక్కువ ప్రేమిస్తే ఏం జరుగుద్ది? లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం చదవండి. నేను తప్పు చెప్పకపోతే లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం. అది 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని మీతో చెప్పుచున్నాను. అర్థమవుతుందండి? ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తే ఏం దొరికిందంట? ఆవిడికి విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయి. అర్థమవుతుందండి? స్నేహితులారా, గమనించండి. రైట్. మూడవదిగా 4వదిగా యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21:18. యేసు, నా గొర్రెలను మేపుము. చాలండి. నా గొర్రెలను మేపుము. సిలువను నిదానించి చూసినటువంటి పేతురు గారికి కలిగినటువంటి 4వ భాగ్యం ఏమిటి అంటే దేవుని గొర్రెలను మేపే భాగ్యం. అంటే దేవుని పనిచేసే భాగ్యం దొరికింది. మొట్టమొదట సంఘ కాపరి బాధ్యత పూర్తి చేయండి. ఎవరికి ఇచ్చారు? దేవుడు పేతురు గారికి ఇచ్చారు. అర్థమవుతుందండి?
స్నేహితులరా, దేవుడు మనకిచ్చిన వారిని మనం సరిగా మేపాలి అంటే, సరిగా కాయాలి అంటే, మేపటం అంటే అర్థం ఏంటి? వారికి చెప్పవలసిన సంగతులు చెప్పటం. కాయటం అంటే వారిని కాపాడవలసినటువంటి స్థితుల్లో కాపాడటం. ఎప్పుడు జరుగుద్దో తెలుసా? సిలువ వైపు చూస్తేనే కాపరి పని మనం చేయగలుగుతాం. ఏ పని అండి? కాపరి పని మనం చేయగలుగుతాం. కనుక దేవుని పిల్లరా, సిలువను బట్టి ధనవంతుడు అవటం అంటే అర్థం ఏమిటంటే, సిలువలో ప్రభు ఇచ్చేటువంటి ప్రత్యక్షతలు అందుకొని అవి మనం సొంతం చేసుకుంటే అదే సిలువను బట్టి మనం ధనవంతులు అవటం. లేకపోతే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అనేటువంటి మాట ఒకరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత వినాల్సినటువంటి ప్రమాదం వస్తుంది కాదంటారా? కాబట్టి స్నేహితులారా గమనించండి. రైట్, సరే. యోహాను గారు 4వదిగా సంఘ కాపరిగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. రైట్. యోహాను అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. సరే, చదివేస్తున్నాను, సమయం అయిపోయింది. 2వ అధ్యాయం 14వ వచనములో మొట్టమొదటి ప్రసంగికుడయ్యాడు. 120 మంది అక్కడ ఉన్నారు. 120 మందిలో నుంచి పూర్తి చేయండి. మొట్టమొదటిగా దేవుని కొరకు లేచి ప్రసంగం చేసినటువంటి ఆ గొప్ప ఆధిక్యత పేతురు గారికి దేని బట్టి దొరికింది? సిలువను నిదానించి చూశాడు గనుక. సిలువను నిదానించి చూసిన వారు, బాగా వినండి, ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలములో ఉన్నా సిలువనాథుని గురించి మాత్రమే మాట్లాడతారు. నిజమండి, సిలువలో జరిగినటువంటి కార్యం కానీ అర్థమైతే అది చెప్పకుండా ఉండగలమా? అది చెప్పకుండా, నేనేమంటానంటే, అది చెప్పకుండా ఇంకేం చెప్పినా మన బంధువులకైనా మన స్నేహితులకైనా ఇంకేదైనా సలహా ఇస్తే వాళ్ళని మోసం చేసిన వాళ్ళమే అవుతాం. అవునా కాదా? ఇష్టమండి. కాబట్టి ఇట్లరా, ఇక్కడ పేతురు గారు 120 మందిలో నుంచి మొట్టమొదటిసారిగా లేచి, ఏమండి, మొదటివాడిగా లేచి ప్రభువును గూర్చినటువంటి సంగతులు తెలియచేసేటువంటి గొప్ప భాగ్యాన్ని అందుకున్నాడు. ఆ తరువాత 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 41వ వచనములో ఒక్క ప్రసంగముతో 3000 మందిని రక్షణలోనికి నడిపించారు. అర్థమవుతుందండి? సిలువను చూడకుండా చేసే ప్రసంగాలు ఎంతవరకు పసగలిగిన ప్రసంగాలుగా ఉంటాయో మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. రైట్. అంటే సిలువను చూడకుండా చేసేటువంటి ఆ భక్తి అనేటువంటిది ఏమైపోద్దో తెలుసా? అలవాటు భక్తి అయిపోతుంది. ఏ భక్తి అయిపోద్ది? అంతే, అలవాటు ప్రకారం వాళ్ళు అది చేస్తున్నారు, నేను ఇది చేస్తున్నాను. పొద్దున్నే లేచి అన్నం కూర వండాలి, అదొక అలవాటు. అలాగే రోజుకోసారి ప్రార్థన చేసుకోవాలి, ఇది ఒక అలవాటు. అలవాటు భక్తి అయిపోద్ది అంతే. ఇక నిజమండి, చెప్పక తప్పదు. స్నేహితులారా గమనించు. కానీ సిలువ వైపు చూస్తూ ఉన్నప్పుడు చేసేటువంటి భక్తి ఏ భక్తి అవుతుందంటే అవసరమైనటువంటి భక్తి అవుతుంది. ఏ భక్తి? అవసరమైనటువంటి భక్తి. రైట్. కనుక ఆ ఒక్క ప్రసంగం ఏం చేసింది? 3000 మందిని ప్రభు వైపు తిప్పింది. స్నేహితులారా గమనించండి. అందుకే దేవదాసయ్య గారు రాకడ ప్రార్థనలో చెప్పిన మాట, మనకు తోచిన బోధలు కాదు, ఎవరైనా చెప్పగా విని చెప్పే బోధలు కాదు, ఆత్మ అందించు బోధలను అందుకొని బోధించగలిగినటువంటి బోధకులను లేపండి అన్నారు. రైట్. కాబట్టి సరే, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనములో యేసుతో ఉన్నవాడు అనేటువంటి సాక్ష్యం పొందారని మనం చూస్తున్నాం. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనములో ఏమండి, ఓ పక్క జైల్లో వేశారు. అంతకుముందే యాకోబు గారిని ఏమో శిరచ్ఛేదనం చేశారు. పేతురును యోహాను జైల్లో వేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, హ్యాపీగా నిద్రపోతున్నారు. చూసారా? మరణమునకు భయపడనటువంటి ఏమొచ్చింది చెప్పండి? గొప్ప
ధైర్యం వచ్చింది సిలువను చూసినటువంటి పేతురు గారికి. ఈరోజు ఎవరు మరణానికి భయపడతారంటే సిలువను నిదానించి చూడని వారు మరణానికి భయపడేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మరణ భయమే ఏం చేస్తుంది? వ్యతిరేకులైనటువంటి వారికి ఆయుధమైపోతూ ఉంది. రైట్. కనుక మరి ఒకటిగా మనం చూస్తే గలతీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, దేవుని చేత పని అప్పగించబడినటువంటి వాడు పేతురు. గలతీ పత్రిక 2:7, సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు అప్పగించబడింది. చాలండి, అర్థమవుతుందండి. సిలువను చూసినటువంటి పేతురు గారికి సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించేటువంటి పని దేవుడు అప్పగించారు. అలాగే ఏమండి, సున్నతి పొందని వారికి సువార్త ప్రకటించేటువంటి పని ఎవరికి అప్పగించారు? పౌలు గారికి అప్పగించారు. ఆయన కూడా ఏం చూశారు? కడపట అకాలమందు పుట్టిన నాకును కనబడెను అంటారు. సిలువ వేయబడినటువంటి స్వామిని చూస్తూ ఉన్నారు. మరి ఒకటిగా మనం చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో సంగతులు క్రోడీకరించి ఒక మాటలో చెప్తే, పవిత్ర జీవితాన్ని గురించి, శ్రమలో క్రైస్తవుని యొక్క కర్తవ్యాన్ని గురించి, దీనత్వాన్ని గురించి, సేవను గురించి ఏమండి చెప్పేటువంటి గొప్ప స్వస్తిని పేతురు గారు కలిగి ఉన్నారు. సంఘాలకు ఏమి రాశారండి పేతురు గారు ఆ పత్రికలో అంటే, పవిత్రమైనటువంటి జీవితాన్ని గురించి, శ్రమలో క్రైస్తవుని యొక్క కర్తవ్యాన్ని గురించి, అలాగే దీనత్వాన్ని గురించి, సేవ యొక్క ఆవశ్యకత గురించి చెప్పగలిగినటువంటి స్థితి ఎవరికి వచ్చింది? పేతురు గారికి వచ్చింది. పేతురు రాసిన 2వ పత్రికలో ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే, అబద్ధ బోధకులను గురించి అప్రత్తము చేసేటువంటి గొప్ప స్వస్తి స్థితిని పేతురు గారు కలిగి ఉన్నారు. ఆ తర్వాత రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా 2వ పత్రికలో రాశారు. కనుక చెప్పవలసిన సంగతులన్నీ చెప్పగలిగేటువంటి గొప్ప స్థితి ఎవరికి దొరుకుద్దో తెలుసా? పిహెచ్డీలు అది ఇది చేసినటువంటి వారికి కాదండి. సిలువ దగ్గర కూర్చొని సిలువలో జరిగిన సంగతి చూసిన వారు ఏం చేస్తారు చెప్పండి? చెప్పవలసినవన్నీ చెప్తారు. అందుకే మన తండ్రి గారు ఏమన్నారు? చేయవలసిన ప్రార్థనలన్నీ చేసి ముగించాను అన్నారు. ఎందుకు దైవజన్నికి ఆ భాగ్యము? యేసు సిలువ దీక్ష తప్ప బ్రతుకునందు నాకు ఏమి కావాలి అని నిరంతరము సిలువ దీక్షలో ఉన్నారు. కనుక సిలువలోని స్వస్తి ఏం చేసింది అంటే, ఇలారా ప్రభువును ఎరగను అని చెప్పి వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళ్ళవలసినటువంటి పేతురు గారిని పరలోకములో సింహాసనం మీద కూర్చుండబెట్టింది. మనం చదువుకున్న మాట ఏంటి? ప్రపంచ పునర్జన్మమందు 12 సింహాసనాల మీద మీరు ఆసీనులు అవుతారన్నారు. చూసారా? అంటే సిలువలోని స్వస్తి ఏం చేసింది? ఇప్పుడు ప్రభువు మనకు ఏ భాగ్యం ఇవ్వాలనుకుంటారో ఆ భాగ్యం అందుకునేటువంటి స్వస్తి సిలువలోనే దొరికింది. కనుక నిత్యము సిలువ వైపు చూద్దాం, సిలువలోని స్వస్తిని అందుకుందాం. అట్టి గొప్ప ధన్యత పెళ్లి కుమారుడు మన ఎల్లరకు మెండుగా అనుగ్రహించును గాక. ఇందులోనే ఇంకో మాట కూడా ఉంది. ఏంటి అంటే, పెళ్లి కుమార్తె భాగ్యం ఇచ్చింది పేతురు గారికి. ఈ ఇంచుమించుగా ఈ 10 విషయాల్లో పెళ్లి కుమార్తె రూపు కనపడుతుంది పేతురు గారిలో. కాబట్టి అలాగున సిలువలోని పెళ్లి కుమార్తె రూపును సంపాదించుకుందాం. అట్టి ధన్యత ప్రభు మనెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్.